జై హింద్ దోస్తా అందరికీ. లాస్ట్ టైం వీడియోలో చెప్పుకున్నట్టే నేను ఎగ్జామ్ కోసం వీడియో చేస్తానన్నా కదా. అంటే ఒక పర్సన్ ఎన్ని ఎగ్జామ్స్ రాయొచ్చు, అదేవిధంగా ఎన్ని బిట్స్ వస్తాయి, టెక్నికల్ పేపర్ ఎలా ఉంటుంది, జీడీ పేపర్ ఎలా ఉంటుంది, అంటే నెగిటివ్ ఉన్నదా లేదా, తెలుగులో వస్తుందా లేదా, ఇలాంటి ఎన్నో డౌట్స్ ఉంటాయి కొత్తగా రాస్తున్న వాళ్ళకి. ఇలాంటి డౌట్స్ అన్నీ పోవాలంటే లాస్ట్ వరకు ఓపికతో మన వీడియో చూడండి. మీ ప్రతి ఒక్క డౌట్ కూడా క్లారిఫై అవుతుంది. నేను నమ్మకంతో చెప్తున్నాను 100%. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. అదే నెక్స్ట్ మన వీడియోలోకి వెళ్ళిపోతాం గైస్. ఫస్ట్ వచ్చేసి ఆల్రెడీ ఏప్రిల్ 1 వరకు కూడా మనకి ఆన్లైన్ డేట్ అనేది ఇవ్వడం జరిగిందని చెప్పాను లాస్ట్ వీడియోలో. ఏప్రిల్ 1తో క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అవ్వడానికి 3-4 డేస్ ముందే అభ్యర్థులందరూ కూడా ఆన్లైన్ చేసుకుంటే బెస్ట్. లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే సర్వర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అది తెలిసిందే మనందరికీ కూడా. నెక్స్ట్ ఒక పర్సన్ అనేది ఎన్ని ఎగ్జామ్స్కి అప్లై చేయొచ్చు అంటే, ఒక పర్సన్ అనేది హైయెస్ట్గా అయితే 2 ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అనమాట. అయితే జీడీ అయినా పెట్టుకోవచ్చు, అయితే జీడీ లేకపోతే ట్రేడ్ మ్యాన్ కానీ, టెక్నికల్ ట్రేడ్ మ్యాన్ కానీ ఏదైనా 2 ఎగ్జామ్స్ మాత్రమే రాయొచ్చు అనమాట. గ్రౌండ్ వచ్చేసి మళ్ళీ డౌట్ ఉంటుందన్న, నేను 2 ఎగ్జామ్స్ రాస్తున్నాను కదా, మళ్ళీ నేను గ్రౌండ్ 2 సార్లు వేయాల్సి ఉంటుంది ఎట్లంటే, అలాంటిది ఏమీ లేదు. గ్రౌండ్ మాత్రం ఒకేసారి వేయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ ఇప్పుడు జీడీ రాసావు, టెక్నికల్ రాసావు, ఈ రెండింటిలో ఎందులో అయితే బెస్ట్ మార్క్స్ వచ్చాయో ఎగ్జామ్లో, ఈ గ్రౌండ్ మార్క్స్ వాటితో కంపారిజన్ చేసి అందులో మనకి పోస్టింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఆ పోస్ట్ రావడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మనకి ఎగ్జామ్ అనేది సిబిటి ప్యాటర్న్లో ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ప్రతి ఒక్కరూ ఎగ్జామ్కి వెళ్ళే ముందు మర్చిపోవద్దు, అడ్మిట్ కార్డ్స్ అనేవి ఎగ్జామ్ అవ్వడానికి 1 వీక్ ముందు రావడం జరుగుతుంది. అడ్మిట్ కార్డ్ తప్పకుండా 1 లేదా 2 లేదా 3 జెరాక్స్ క్యారీ చేయండి అట్లీస్ట్. ఇన్ కేసు మిస్ అయినా సరే, లేదు తొందరలో వెళ్ళి చెమటతో పాడైపోయినా సరే మళ్ళీ అక్కడ ఇబ్బంది పెడితే ఇబ్బంది అవుతుంది, అందుకని స్పేర్గా పెట్టుకోవడం బెస్ట్. అదేవిధంగా ఐడెంటిటీ ప్రూఫ్ ఏంటంటే పాన్ కార్డ్ లేదంటే ఆధార్ కార్డ్ ఏదైనా వస్తుంది. అదేవిధంగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా పట్టుకెళ్ళాలి. ఎలాంటి టెన్షన్ పడద్దు, ఎగ్జామ్ హాల్లో ఫ్రీగా నీట్గా రండి. ఎగ్జామ్ కూడా బేసిక్సే వస్తాయి, ఇబ్బంది ఏట్లేదు. నేను ఏ సబ్జెక్ట్ నుంచి ఎంత వెయిటేజ్ ఉంటుంది, ఎంత డెప్త్ ఇస్తాడు, అవన్నీ నీట్గా క్లారిటీగా చెప్తాను ఈ వీడియోలో. ఫస్ట్ వచ్చేసి మన ట్రేడ్ మ్యాన్ జీడీ పేపర్ చూసుకున్నట్లయితే 2 కూడా ఒకేలాగా ఉంటాయి, ఎలాంటి డిఫరెంట్ కూడా లేదు. 2 పేపర్లకి 50 బిట్స్ ఇస్తాడు, 50 × 2 100 మార్క్స్కి అనమాట పేపరు. టైమింగ్ వచ్చేసి 16 minutes అంటే 1 hour అనమాట. ఇందులో చూసుకున్నట్టయితే జనరల్ నాలెడ్జ్ నుంచి 15 బిట్స్ వస్తాయి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ నుంచి 15 బిట్స్ వస్తాయి, నెక్స్ట్ జనరల్ సైన్స్ నుంచి 15 వస్తాయి, నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ నుంచి 5 బిట్స్ వస్తాయి, అంటే 10 మార్క్స్కి అనమాట రీజనింగ్ నుంచి. మిగతా అవన్నీ కూడా 30 మార్క్స్కే ఇస్తాడు. ఇది ట్రేడ్ మ్యాన్ ఆర్ జీడీ పేపర్ ఎలా ఉంటుంది ప్యాటర్న్. నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ పేపర్ ఎలా ఉంటుందంటే, ఇది కూడా 15 బిట్సే ఉంటాయి. దీనిలో కూడా 1 hour ఎగ్జామ్, దీనికి కూడా ఎలాంటి నెగిటివ్ అనేది కూడా లేదు. జనరల్ వచ్చేసి దీంట్లో జనరల్ నాలెడ్జ్ 10 బిట్స్ ఇస్తాడు, ఫిజిక్స్ వచ్చేసి 15 బిట్స్ ఇస్తాడు, మ్యాథమెటిక్స్ వచ్చేసి 15 బిట్స్ ఇస్తాడు, కెమిస్ట్రీ వచ్చేసి 10 బిట్స్ ఇస్తారనమాట. ఇలా మొత్తం కలుపుకొని 15 బిట్స్ అవుతాయి. 15 × 2 100 మార్క్స్ అనమాట. దీనిలో కూడా ఎలాంటి నెగిటివ్ మార్క్స్ లేవు, పర్ బిట్కి 2 మార్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం క్లర్క్ అండ్ ఎస్కేటీ పేపర్ చూసుకున్నట్లయితే ఇది 200 మార్క్స్ ఉంటుంది. సేమ్ కాకపోతే ఏంటంటే ఇందులో కూడా 15 బిట్సే ఉంటాయి, కాకపోతే పర్ బిట్కి 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి జనరల్ నాలెడ్జ్కి పెద్ద వెయిటేజ్ అనేది లేదు, 5 బిట్స్ మాత్రమే ఇస్తున్నాడు. 5 బిట్స్ ఇస్తున్నాడు, 5 × 4 20 మార్క్స్. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ వచ్చేసి 10, నెక్స్ట్ జనరల్ సైన్సెస్ వచ్చేసి 10. మిగతా వెయిటేజ్ అంతా కూడా ఇంగ్లీష్ మీద పెడుతున్నాడు. ఇంగ్లీష్ నుంచి 25 బిట్స్ వస్తాయి, 25 × 4 100 మార్క్స్ వస్తాయి. అందువల్లనే మన వాళ్ళందరికీ కొద్దిగా పేపర్ కష్టంగా ఉన్నట్టు ఉంటుంది. అలాంటిది ఏమీ లేదు, ప్రాపర్గా ప్రిపేర్ అయితే మాత్రం ఇంగ్లీష్ కూడా అటెండ్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంటుంది. అందులో కూడా బేసిక్స్ మాత్రమే ఇస్తాడు, మరి అంత డెప్త్గా వెళ్ళనమాట. ఓకేనా, ఇలాగ ఉంటుంది అన్ని పేపర్ ప్యాటర్న్ కూడా. దేనికి కూడా నెగిటివ్ మార్క్స్ లేదు. ప్రతి ఒక్కరికి కూడా తెలుగులోనే ఎగ్జామ్ ఉంటుంది, లోకల్ లాంగ్వేజ్లో. లేదు అన్న నేను ఇంగ్లీష్ మీడియం, నాకు తెలుగు అర్థం కాదంటే సెకండ్ ఆప్షన్ మనకి ఇంగ్లీష్ కూడా ఉంటుందన్నమాట. ఒక బిట్టు ఇంగ్లీష్ అండ్ తెలుగులో రెండిట్లో ఉంటుంది, మనం ఈజీగా రాసుకోవచ్చు. మనకి ఎందులో అర్థం అవుతుంది, ఎందులో మనకి కంఫర్ట్గా ఉంటే అందులో రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అదేవిధంగా ఎలాంటి డెప్త్ కూడా ఉండదు, క్వశ్చన్స్ అన్నీ బాగానే ఉంటాయి, బేసిక్సే ఇస్తాడు. ఒక ప్యాటర్న్ ఫాలో అవ్వండి,
అంటే లాస్ట్ టైము పేపర్లు ఉంటాయి కదా, వాటిని ఒకసారి చూడండి, రివిజన్ చేయండి. ప్రీవియస్ పేపర్లు చెక్ చేయండి. ప్రీవియస్ పేపర్లు చెక్ చేసి దాన్ని బట్టి ఫాలో అవ్వండి. అంటే జనరల్ నాలెడ్జ్ నుంచి ఎందులో ఇస్తున్నాడు, అంటే ఏ కంటెంట్ నుంచి ఎక్కువ ఇస్తున్నాడు, అది మాత్రమే చదవండి. అనవసరమైన కంటెంట్ చదువుకొని అవసరమైన కంటెంట్ వదిలేవద్దు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.